ఇక మనం లాగుతున్నాం ఖాళీ కాకా కేకనే ఖాళీ ఏముంది కాక వా. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే నేను మన హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ డిస్టిక్ అయితే వెళ్తున్నాను అనమాట ట్రైన్లో. సో ఎందుకు ఏం కథ అనేది ముంగడమూడి చెప్తా. సో నేనైతే చాలా ఎక్సైట్ ఉన్నా. మహబూబాబాద్లో కుర్వి అనే విలేజ్లో ఒక మంచి టెంపుల్ ఉంటుంది. సో ఇక మనం నాంపల్లికి అయితే వచ్చేసినాము. ఇక నాంపల్లి స్టేషన్లో లోపల పోగానే మనం ఇక టికెట్ ఎంక్వైరీ చేసుకొని ఇక టికెట్ ఇట్లా తీసుకుంటాం అనమాట. మనకి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ పడింది. ఇడికెన్సల్ మహబూబాబాద్ మనకి 212 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో సీరియస్గా జల్దీ అయితే మనం ఇక ట్రైన్లోకి ఎక్కేద్దాం. ఇక సో ట్రైన్లోకి ఎక్కగానే మీరు చూసుకోవచ్చు, మనకైతే 6 o'clock ట్రైన్ ఉండే. మనం ఆడికి రీచ్ అయ్యే వరకు 9:30 అయిందనమాట. ఆఫ్టర్ దట్ ట్రైన్లోకి మనం దిగినాకలా ఇక చూసుకోవచ్చు, మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అది ట్రైన్లో దిగినాక స్టేషన్ నుంచి కుర్వి విలేజ్, కుర్వి టెంపుల్ కాడికి పర్ హెడ్ 50 రూపీస్ ఆటోలో తీసుకున్నాడు అనమాట. నేను ఆ క్లిప్ అయితే రాలేదు నాకు. సో చూసుకోవచ్చు, మహబూబాబాద్ డిస్టిక్ రైల్వే స్టేషన్. సో కుర్విలో చెప్పిన టెంపుల్ ఇదే అనమాట, వీరభద్రస్వామి టెంపుల్. నేనైతే ఎవ్రీ ఇయర్ వస్తాను, నేను మా టీం వస్తాను అనమాట. సో ఇయర్ కూడా వచ్చినాము స్వామివారి దర్శనం చేసుకోనికే. ఇదైతే చాలా పవర్ఫుల్ టెంపుల్ గాయస్. నేనైతే రిటైర్ 4 to 5 years నుంచి వచ్చిన చలో ఇక సీదా గుడిలోకి వెళ్ళిపోదాం మనం. ఇక సో చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే టెంపుల్ ఇది. మేమైతే అన్ని సీజన్లో పోతాం, ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్లో పోతాం అనమాట, 25th 24th అట్లా. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము వరంగల్ మొత్తం పోతుండే. వరంగల్ భద్రకాళి టెంపుల్, అల్లేరు మల్లన్న, సమ్మక్క సారక్క టెంపుల్, ఇవన్నీ 1000 పిల్లర్, ఇవన్నీ టెంపుల్ తిరిగేసి వస్తుండే అనమాట. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఓన్లీ ఫైనల్ లాస్ట్కి అయితే కురిగి వెళ్తాం అనమాట. అందుకని చెప్పి కురిగి టెంపుల్ పోయినాం. ఇక చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్లో మన గజస్తంభం ఎట్లుందో, అండ్ భక్తులు కూడా చూసుకోవచ్చు. ముంగడ ఒక గౌమాతది పూజ కూడా జరుగుతుంది. సో మనం ఇక లోపలికి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ మనకి రాయి మీద మొత్తం చెక్ ఉన్నది, రాసి ఉన్నది. పోతేనైతే మస్తు హ్యాపీ అవుతారు. సో ఇక మనం జిల్లాలు దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దుర్గాభవాని మొత్తం టెంపుల్ ఉంటుంది గేట్ లోపల. అండ్ గేట్ పక్కకి ఇక్కడ ప్రదక్షిణ అది టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట, ప్రసాదాలకి అర్చనలకి దానికి ఇట్లా. సో ఇక మనం జల్దీ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక ఫైనల్ అయితే లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నాం అన్నమాట. ఇక మీరు ముంగడు చూసుకొచ్చి స్వామివారి పల్లకి సేవ అయితే రెడీ చేస్తారు. లోపల వీడియోగ్రఫీ అలా లేవు కాబట్టి వీడియో తీయలేను, ఫోటో కూడా చేయలేను. అండ్ గుడికి పక్కగా వచ్చినాక అమ్మవారి గుడి చెప్తున్నారు. ఇక్కడ దుర్గాభవాని మాత టెంపుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చెట్టు కడ కూడా చూసుకోవచ్చు, ఎంతమంది పూజలు చేస్తారు ఏం కథను. అండ్ అమ్మవారి ముంగట ఇక్కడ కళ్ళు సాక పోసి ఇక్కడ యాటని కానీ కోడిని కానీ కోస్తారు అంటే ఇక్కడ యాట కట్ చేస్తారు. ముంగట గ్రీన్ కలర్ కూడా కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇక బయటికి వెళ్దాం మనము. సో గాయ్స్, ఫైనల్ అయితే మన దర్శనం కూడా అయిపోయింది హ్యాపీగా. స్వామివారి దర్శనం అయితే మంచిగా నీట్గా కంప్లీట్ చేసుకున్నాం మనము. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ అనిపించింది అనమాట. ఇక మనం బయటికి అయితే వెళ్దాం. ఇక మనకి ఇక్కడ బయటికి రాగానే గుడి గోపురం లెఫ్ట్ సైడ్లో ఒకటి సత్రాల బిల్డింగ్ కూడా ఉంటుంది అనమాట, మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇది అనమాట, ఇక్కడ సత్రాలు ఉంటాయి. మీరు రూమ్స్ వద్దంటే మీరు సత్రాలలో కూడా వాడుకోవచ్చు. అండ్ రూమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. 500 కాస్ట్ ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు ఆటోలో మనం లోపల ఈతవనం ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంత మంచిగా ఉన్న విలేజ్ ఇది, చాలా గ్రీనరీగా మంచి పీస్గా ఉంటుంది విలేజ్ మొత్తం. అండ్ ఇక ముందుకు పోతున్నామంటే